కాపాడువాడు యేసువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. మనకింతవరకు సహాయపడెను, తానప్పగించుకొనే మనకై. మనకింతవరకు సహాయపడెను, తానప్పగించుకొనే మనకై. మనలా నడిపెను సుఖముగను, తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచి. తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచి. స్తోత్రించి కీర్తింతుము. ధరలోని నరులలో యథార్థ హృదయులుందురు,
అవసరతం చికి నిన్ను విడువాడు అతి బలమిచ్చు అవసరతం చికి నిన్ను విడువాడు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే అని కీర్తన పాడుకుందాం. స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే నిన్ను పాడదం కొనియాడదం ఆరాధించెదము ఆర్భటించెదం గణపరచెదం ఆరాధన చేసెదము నిన్ను పాడదం కొనియాడదం ఆరాధించెదము ఆర్భటించెదం గణపరచెదం ఆరాధన చేసెదం స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే సముద్రము పాయలుగా చేసి ప్రజలను నడిపించినావు సత్తువలేని బండ నుండి జీవజలమిచ్చినావు ఎర్ర సముద్రము పాయలుగా చేసి ప్రజలను నడిపించినావు సత్తువలేని బండ నుండి జీవజలమిచ్చినావు 40 సంవత్సరములు మన్నాతో పోషించినావు రాయన తగులకుండా నడకను స్థిరపరచినావు 40 సంవత్సరములు మన్నాతో పోషించినావు రాయన తగులకుండా నడకను స్థిరపరచినావు నిన్ను పాడదం కొనియాడదం ఆరాధించెదము ఆర్భటించెదం గణపరచెదం ఆరాధన చేసెదం నిన్ను పాడదం కొనియాడదం ఆరాధించెదము ఆర్భటించెదం గణపరచెదం ఆరాధన చేసెదం స్తోత్రము స్తుతి స్తోత్రము
అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే. సత్తువ కలిగిన సంఘములో చేర్చి ఆత్మతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి ప్రేమను చూపించినావు. సత్తువ కలిగిన సంఘములో చేర్చి ఆత్మతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి ప్రేమను చూపించినావు. మారాని ప్రేమను చూపి మధురముగా మార్చినావు. ఘనత ప్రభావమునిచ్చి కౌగిలిలో దాచినావు. మరా ప్రేమను చూపి మధురముగా మార్చినావు. ఘనత ప్రభావమునిచ్చి కౌగిలిలో దాచినావు. నిన్ను పాడెదం కొనియాడెదం ఆరాధించెదము ఆర్భటించెదం ఘనపరచెదం ఆరాధన చేసెదం. నిన్ను పాడెదం కొనియాడెదం ఆరాధించెదము ఆర్భటించెదం ఘనపరచెదం ఆరాధన చేసెదం. స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము అనుదినము మా యేసుకే ఘనత ప్రభావము అనుక్షణము మా యేసుకే. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తన పాడుకుందాం. 9వ కీర్తన. అభిషేక్ రండి పాడదాం. మీ సింగిల్ సాంగ్ ఇస్తానులే, రండి పాడలేదు, రండి రండి కలిసి పాడితే బాగుంటుంది. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ
క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక శాపము బాపెను. కాపరి అయి మనల కాచెను గాదా, కాపరి అయి మనల కాచెను గాదా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. అత్యధికంబు మన దోషములకు, అత్యధికంబు మన దోషములకు ఆశిలువ పైన అసువులపించెను, ఆశిలువ పైన అసువులపించెను. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మరణము గెలచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచిన్. మరణము గెలచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచిన్. తిరిగి వచ్చి తన కొని పోవును, తిరిగి వచ్చి తనతో కొని పోవును. తరతరములుగా తన తోడనుంచును, తరతరములుగా తన తోడనుంచును. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మంచిది, చక్కటి కీర్తనంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరొకసారి ఈరోజు ఎంసీ రాజ్భవన్ గారి యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కృతజ్ఞత కూడికి వచ్చిన సహోదరి సహోదరులకు బంధుమిత్రులకు మరొకసారి మీకు వందనాలు, స్వాగతం తెలియపరుస్తూ, మరి ఈరోజు మనకి అత్యంత పరిచయలైన మరి ముఖ్యంగా ఎంసీ రాజ్బాబు గారి యొక్క అన్నగారు
వారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాం. ఎంసీ రాజబాబు గారు అనే యొక్క సహోదరులైన మరి ఎంసీ న్యూటన్ బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా కోయిలగూడ నుండి సేవ చేస్తున్న సేవకులు సహోదరులు పిలుపు రాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సౌందర్యరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా పెద్దిరాజు అన్న గారిని, అలాగే ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. షెట్టా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వెనక కూర్చున్న వారు దయించి ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే సహోదరులు కూడా ముందు వచ్చిన వారు ముందుకు వచ్చి కూర్చోండి, వెనక వచ్చిన వారు వెనకాల కూర్చుంటారు, అది గమనించండి. దయవించి ముందుకు వచ్చి కూర్చుంటే మంచిది. రండి అన్న, ఇంకా మీరు వెనక్కే కూర్చున్నారు అన్న, మీరు ముందు వచ్చారు కాబట్టి ముందుకు వస్తే మంచిది, గమనించండి. మేము పదే చెబితే బాగోదు. వెనకాల సోదరులు కూర్చున్నారు, ముందు వరుసకు వచ్చేస్తే వెనకాల వచ్చేవాళ్ళు కాస్తంత వెనక కూర్చుంటారు. ఎందుకనంటే వెనకాల మీరు ముందు ఆ సీట్లు ఫిల్ చేస్తే ఎదర మరలా ప్లేస్ ఉందో లేదో వెనకాల వచ్చేవాళ్ళకి తెలియదు కనుక దయచేసి థ్యాంక్ యూ. మన కీర్తన పుస్తకంలో నీ స్వరము వినిపించు ప్రభు నీ దాసుడు ఆలకించిన కీర్తన 559వ కీర్తన పాడుకుందాం. 559వ కీర్తన నీ స్వరము వినిపించు ప్రభు నీ దాసుడు ఆలకించిన కీర్తన 559వ కీర్తన. ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు ఉదయములే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకుందు నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ నీ వాక్యము నేర్పించు
నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవ ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరి చేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది అది రెండంచుల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపము చూపించును. నీ వాక్యం వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యం నుంచుము ప్రభువా నీ విశ్వాసతతో నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యము నేర్పించు ప్రభువా దాని యందు నడుచునట్లు. దేవుని నామమునకు స్తోత్రాలు. మరి ఇంతవరకు చక్కటి శ్రేష్టమైన కీర్తన పాడి దేవుని స్తుతించి ఉన్నాం, దేవుని మహిమపరిచి ఉన్నాం. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సహోదరులు
ప్రసాద్ బాబు గురించి ప్రార్థన చేయవలసిందిగా కొన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రసాద్ బాబు గురించి ప్రార్థన చేయవలసిందిగా. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తికి సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ గల ఘనమైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా జీవితాలకు మీరు చేసిన ప్రతి విధమైన మేలులను మేము తలుచుకోవడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రియ సహోదరుడు రాజబాబు గారిని నాయన మీరు ప్రేమించి, మీరు బలపరిచి, స్వస్థపరిచి, వారికి చేసిన మేలును బట్టి నాయన ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. వచ్చిన నీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ ప్రియులను పెట్టుకొని వారి ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్న మాటలు మేము వినడానికి సిద్ధపడుతూ ఉండగా మేమందరము ఆత్మీయంగా బలపరచబడుటకు మీ కృప మాకు తోడుగా ఉంచమని, మీ చిత్తానికి లోబడి మేము జీవించుటలో కేవలం మీ చిత్తమే మా జీవితాలు జరిగించుకున్నట్లు మీరు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ నాయన, మేము ఏ స్థితిలోనున్నా మీ నుంచి దూరం కాకుండా మీకు మరింత దగ్గరగా అయి మీ చేత అంగీకరించబడే వరకు మా జీవితాలు కొనసాగించడం కృప చూపించమని, ఒకవేళ మేము ఈ భూమిని విడిచిపెడితే మీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అర్హతతోనూ యోగ్యతతోనూ మాత్రమే కాదు, మరి ఏ విధంగానూ నా ప్రభు మేము భూమిని విడిచిపెట్టకుండా ఉండటకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లించుకుంటూ అటు భాగ్యమును పొందుకునే ధన్యత మీరు మా అందరికీ దయచేయమని, ఈరోజు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో నాయన మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొమ్మగమని, వచ్చిన నీ బిడ్డలందరూ శ్రద్ధతో, భక్తితో, వినయముతో, విధేయతతో మేమందరం మీ సన్నిధిలో ఉండి మీ కుమారుల ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి విధమైన మాటల ద్వారా మేము ఆత్మీయంగా హెచ్చరించబడి ఆత్మీయంగా బలపరచబడుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడు మీకు ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా మీ పాదాల చెంతకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సౌందర్య గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినంలో ప్రత్యేకంగా రాజబాబు కుటుంబానికి మీరు ఏర్పాటు చేసిన ఉపకారాలను బట్టి, మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఈ దినంలో మీ దాసుని కుటుంబం ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులుగా, బంధువులుగా, రక్త సంబంధులుగా, దేవుని దాసులుగా అనేక మంది చేరాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా నీ నామాన్ని కీర్తించాం. మా స్వరముల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. అందుని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు రాజబాబు వారి కుటుంబంలో చేసిన మేలులన్నింటి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మీ దాసులైన నా న్యూటన్ బాబు గారిని కూడా వారి ప్రయాణంలో కుటుంబాలతో కలిసి అందరము కలిసి నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసును కూడా మా మధ్యకు నడిపించారు. అందుకు ఇప్పుడు స్తుతిస్తున్నాం. చేరిన మేమందరము నీ దాసుని వర్తమానం ద్వారా ప్రత్యేకంగా రాజబాబు కుటుంబానికి మాత్రమే కాకుండా మా కుటుంబాలలో ఎలాగున ఎన్నెన్నో మేలులు మీరు మా పట్ల చేస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రాలు. ఈ రీతిగా ఈ దిన కార్యక్రమంలో కుటుంబాల్లో చేసిన ఘనకార్యాలు, గొప్ప మేలులను బట్టి నిన్ను మహిమపరుస్తూ, కీర్తిస్తూ మీ సహాయాన్ని ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని, మీ దాసుని మీ ఆత్మచేత నింపి వాడుకొని మీరు ఘనత పొందినని ప్రారంభం నుండి అంతిమ వరకు మీ తోడ్పాటు ఇచ్చి నడిపించండి. ఆ వాతావరణం అనుకూలతపరిచారు. అందులో స్తుతిస్తూ మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ కార్యక్రమం అంతా నడిపిస్తున్న నీ దాసుని కూడా మీ ఆత్మతో నింపి వాడుకొనిమని మెట్టుకు ప్రభా, మీకు మహిమ, నీ బిడ్డలమైన నీ దాసులమైన మాకు దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించి మీరు మహిమ పొందమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైన యేసుక్రీస్తునాథుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించి సహకరించిన సౌందర్య గారు మరియు ప్రసాద్ బాబు గారికి
కుటుంబం తరపున వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. 103వ కీర్తన మొత్తం నుండి 13 వచనాలు చదరవాడ విజయ్ గారు వచ్చి చదివించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. విజయ్ లేరా? సునీల్ ఉన్నాడా? బాదంపూడి సునీల్. నూట 3వ కీర్తన మొదటి నుండి 13 వచనాలు. నూట 3వ కీర్తన చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదొగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేజమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమును నిలుచును. దేవుడి లేఖ భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ పఠనం చేసిన బాదంపూడి సునీల్ గారికి కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి పెద్దిరాజు గారు, పిలుపురాజు గారు గ్రీటింగ్స్ అందించే ముందు సహోదరులు షట్రక్ గారు మరియు సామ్యూల్ జాన్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. షట్రక్ గారు మరియు సామ్యూల్ జాన్ గారు వచ్చి ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ ప్రభువ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మా ప్రభువ. గతించిన కాలమంతయు నీ రెక్కల చోటున భద్రపరుచుకుని నీ కృపచేత మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి నేటి ఈ ధనాన్ని నీ దాసుడు రాజుబాబు గారికి కలిగిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేయటానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మా ప్రభువా. నిజమే, వారి గృహంలో వారి విషయంలో మీరు చేసినటువంటి గొప్ప మహోపకారాన్ని బట్టి వారు విడువక మరువక దావీదు మహారాజు తెలియపరిచినట్లుగా నీవు చేసిన ఉపకారంలో దేనిని మరువకని మరి ఆ రీతిగా నీ దాసుడు మరి సంఘాన్ని, బంధుమిత్రులను, నీ దాసులను పిలుచుకొని కృతజ్ఞతాస్తుతులు ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో మా ప్రభువ, ఇజ్రాయేలు ప్రజలకు
మీరు ఎంతగానో మేలులు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు. అయినను వారు మిమ్మల్ని మరిచారు, విరిచారు. అంతవరకే కాదు మా ప్రియ ప్రభువా, అన్య దేవతలను పూజించినట్లుగా మేము చూస్తున్నాం. నీ దాసుని కుటుంబానికి ఇంటి మంచి ఆలోచన అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మా తండ్రి. 20 దాసులను మరి ఆహ్వానించి ఉన్నారు. వారిని మీరు మహిమతో నింపి కుటుంబానికి, సంఘానికి కావలసిన వర్తమానం నీ దాసుల ద్వారా నడిపించడానికి మీరే సహాయం చేయమని ముందుండే కార్యక్రమం అంతయు మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ గల మా రాజా, పరిశుద్ధుడా, కనికర సంపన్నుడా, కృపచూపుదేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతనాలు చేస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయ, మీ వాచ్యతను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతనాలు చేస్తున్నాం. పాపులమై, శత్రులమై, బలహీనమైన మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ, విమోచన, పాపక్షమాపణ అనుగ్రహించి మీ పిల్లలుగా, మీ సొత్తుగా, మీ ప్రజలుగా పరలోక సంబంధమైన భాగ్యవంతులుగా చేసిన మీ కృపకై స్తోత్రాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ప్రభు, గతించిన కాలమంతా ఒకరు తన కంటి పాపను కాపాడి, ఎత్తుగా కాచి కాపాడి భద్రపరిచి ఒక నూతన దిన ప్రవేశం మా జీవితంలో ఇచ్చి ఎలాగో మీ సన్నిధి ప్రసన్నత అనిపించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించిన మీ కృపకై స్తోత్రాలు చేస్తున్నాం. ఎందు నిమిత్తం మేము కూడి ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడవునైనా అన్న రాజబాబు గారు నన్ను మీరు స్వస్థపరిచిన దేవుడు అని, మీరు సమస్తము బాగు చేయవాడు అని, బాగు చేసే దేవుడు అని నేను సూచిస్తున్నాం. కలిగిన బలహీనతల్లో నైనా మీరు చేసిన మేలు ఎంతో గొప్పది తండ్రి. నిజమే, నేను ఊహించిన రీతిగా మరి నేను ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ మంచి చికిత్స జరగడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. డాక్టర్ గారికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి చక్కని నైనా మరి ఆపరేషన్ స్టంట్ వేయడానికి మీరు సహాయం చేశారు. మరి మీరు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్న మీ కృపకై స్తోత్రాలు. నన్ను మునుపటి కంటే ఎక్కువ బలము పొంది మీ సేవలో, మీ పరిచర్యలో కొనసాగడానికి మీ దాసుని ఇంకా బలపరిచి వాడుకోమని వేడుకున్నాను. సహాయం చేయండి. మీరు చేసిన మేలు మర్చిపోక ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయట ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చిత్తమని మీ లేఖనంలో రాయించిన రీతిగా నైనా మీరు చేసిన మేలు మర్చిపోక నైనా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి ఏర్పాటు చేసిన ఈ కూటను బట్టి మీకు స్తోత్రాలు. మీ నామం సంకీర్తన చేయడంలో బలపరిచారు. తిరిగి నన్ను మీ దాసులు మీ వాక్యం అందించాలి. మీ దాసులను బలపరచండి. అమూల్యమైన సంగతులు లేఖనంలో నుండి మేము వినటానికి, అలాగే కుటుంబం క్షేమం కొరకు చేరిన మాకు, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారికి అవసరమైన మాటలు మీ దాసుల నోట ఉంచి మీరు మహిమ పొందమని, మీ మహోన్నతమైన నామాన్ని హెచ్చించుకోమని మా ప్రాణ ప్రియుడు, ఆత్మల కాపరి, రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి సహకరించిన సహోదరులు శట్రక్ గారు మరియు సామ్యుయల్ జాన్ గారికి కుటుంబం తరపున వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పెద్దరాజు అన్నగారు అలాగే పిలిపిరాజు అన్నగారు గ్రేడింగ్ చెప్పే ముందు అభిషేక్ వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు సహోదరుని కుటుంబంలో ఆయన జీవితంలో చేసిన మహోపకారములు తలపోసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞతాస్తుతి గడుకకు విచ్చేసినటువంటి దైవజనులకు, నా తోటి సహోదర సహోదరులందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. మనకందరికి వచ్చిన కీర్తన
నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. ఆయన ఇచ్చిన రక్షణకై, ఆయన చేసిన ఉపకారములకై మనందరం కూడా ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ఈ పాట పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, అందరం కలిసి పాడదాం. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాథా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితిది దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మంచి కీర్తన వినిపించిన అభిషేక్ కుటుంబం తరపున సంఘం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. గ్రీటింగ్స్ చెప్పే ముందు మరి సమయం 10 నిమిషాల లోపు, అంటే 5 నిమిషాలు ఇచ్చారు, 10 నిమిషాల లోపు ముగించవలసిందిగా పిలిపి రాజన్న గారు మొదట చెప్తారు, తర్వాత పెద్దిరాజు అన్న గారు తర్వాత చెప్తారు. ఈ గ్రీటింగ్స్ ముందు జయరాజ్ మాస్టర్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం.
జయరాజ్ మాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత పిలిపి రాజు అన్నగారు ముందు తెలియపరుస్తారు. తర్వాత పెద్దిరాజు అన్నగారు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. శ్రద్ధగా విందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి మా దేవ, మీరు నిత్యము మమ్మల్ని కాపాడి రక్షిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి ప్రభ మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ప్రతి క్షణము మీది ప్రభ. ఆ ప్రతి క్షణాన్ని మాకు ఇచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నాయనా మేమేమి చెల్లించగలము? కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించగలం తండ్రి. నాయనా, మీరు యాకోబు గారితో మాట్లాడుతూ నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయునని సెలవిచ్చావు కదా. అదే రీతిగా ప్రభ రాజుబాబు గారు అనేటువంటి మీ సేవకుడి యొక్క కార్యములను ప్రభ, పనిని నాయన అనేక మంది ఆత్మలను రక్షించడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి మీ సేవకుడి ప్రభ, నేను విడువను ఎడబాయునని మీరు సెలవిచ్చి తండ్రి ప్రతి క్షణమునైనా కుమారుని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఆ వరవడిలో ప్రభ మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. మేమేమిచ్చినా మీకు తక్కువే ప్రభ, కానీ ఆ కుటుంబం మిమ్మల్ని వేనోళ్ళ ప్రభ మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి మరొక్కసారి స్తుతులు తెలుస్తున్నాం తండ్రి. మీ కొందనాలు. ఇదిగో నాయన, ఇప్పుడు మీ దాసులునైనా మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ తండ్రి మీ అడుగుజాడలలో ప్రభ, మీ మాదిరి, మీ స్వరూపమును కలిగి ఉండే భాగ్యం దయచేయగలమని ఆశిస్తూ ముందున కార్యక్రమాన్ని దీవించగలమని ఆశిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంటి దగ్గర కూటం ఉంది, రమ్మన్నంటే వచ్చేసాను. నాకు అర్థం కాదు ఏంటంటే అప్పుడే ముందే నేను వేస్తాను. పాప రాజుబాబు గారి బర్త్డేనా పెళ్లి రోజు నాకు అర్థం కాల. చెప్పండి. రైట్. బహుశా అందరికీ తెలిసిందే, తర్వాత విషయాలు మాట్లాడతారనుకుంటాను. ఒక్క వచనం చదువుతాను, తర్వాత దేవుని సేవకులు వాక్యం అందిస్తారు. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం గబగబ చదివేస్తాను, అంత వివరించను కానీ ఒక్క మాట నాకు చాలా ఇష్టం. 6వ అధ్యాయం 45 నుంచి చదివేస్తాను, 52 వచనాలు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదుకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని చెప్పాను. ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైన ప్యాసేజ్. ఇది దేవుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగించే వచనం. ఈ వచనం వివరించే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. నా పేరు ఫిలిప్ రాజు. సామిల్ జన్ నవ్వుతున్నాడు ఎందుకు? వాస్తవంగా నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ నాయన దెబ్బలు ఆడుకున్నారట. ఒకవేళ మగపిల్లడు పుడితే మా నాన్న పేరు పెట్టాలి. ఆయన పేరు సుబ్బయ్య, సుబ్బరాజు పెట్టాలని. మా అమ్మ దెబ్బలాడదు, మా నాన్న పేరు పెట్టాలని. ఆయన నాన్నగారి పేరు ఫిలిప్ అనమాట. బహుశా న్యూటన్ నాకు ఒక్కడికే పరిచయమేమో తెలిసేమో. అయితే మీకు కానీ సౌందర్యం గారికి తప్ప, ఒక 2-3 తప్ప ఎవరికి తెలియదు. ఆయన 1967 జనవరిలో మా తాతయ్య చనిపోయారు.
నేను ఆగస్టులో పుట్టాను. ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే ఫిలిప్ రాజా, సుబ్బరాజా. మొత్తానికి మార్లపూడోళ్ళు గట్టోళ్ళు. ఎందుకంటే మా అమ్మ కూడా పరవశించిపోతున్నారు నాయన. మా అమ్మ కూడా మార్లపూడి ఫిలిప్ గారి కూతురు కాబట్టి మా అమ్మ పంతమేని మొత్తానికి నెగ్గించుకుంది. ఎందుకు ఏంటంటే మార్లపూడోళ్ళకి మైలేజ్ ఎక్కువ వాళ్ళది. మినిమం 90 years గ్యారంటీగా బతికేస్తారు, నో డౌట్. వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిలో దాదాపు అట్లాగే వెళ్ళిపోయిన వాళ్ళే. మా అమ్మ మాత్రం కొంచెం తక్కువేమో, 85 ఆ సంవత్సరంలో చనిపోయారు. అంత వయసు వచ్చాక అందరూ అలాగే ఉంటారో లేకపోతే మా అమ్మ అలాగైందో నాకు తెలియదు, కానీ ఆ లాస్ట్ డేస్లో 6-7 సంవత్సరాల చిన్న పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకొని ఎలాగైతే తెలిసి తెలియనట్టుగా మాట్లాడతారో అలా మాట్లాడారు. ఆ టైంలో మా అమ్మ ఉన్నప్పుడు సౌందర్య గారు అమ్మని చూడటానికి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇంట్లో అందరం దగ్గరున్నాం. అందరూ అక్కడ చిన్న చిన్న మాటలు, బుడ్డి బుడ్డి మాటలు అన్నట్టుగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నాం. అంతలోకి మా సౌందర్య గారు, మావయ్య గారు వచ్చేటప్పటికి మా అక్కోళ్ళు అన్నారు, వచ్చారమ్మా మీ తమ్ముడు వచ్చాడమ్మా అని. మా అమ్మని మా అక్కోళ్ళు ఎవరు అన్నారు, మార్లపూడోళ్ళు అంత దొంగోళ్ళు ఇంకొకళ్ళు లేరన్నది. మార్లపూడోళ్ళు అంత అస్సలు దొంగోళ్ళు మోసగాళ్ళు ఇంకొకరు లేరన్నది. ఇలా చూడండి ఎంత రోషం వచ్చిందో తెలుసా. ఆ మాటకి ఇప్పటికీ నా కళ్ళల్లో అలా కనబడు. ఆయ్, మార్లపూడి అనే పదం పలకటానికి కూడా మీరు సరిపోర్రా. మార్లపూడి అంటే ఏమనుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చేసిందో అదంతా ఎంత గర్వంగా చెప్పుకుందనమాట. అప్పుడు అనింది మా అన్నయ్య అన్నాడు అప్పుడు, మరి మేము అన్నాడు. మరి మేము అంటే పర్వాలేదులే అంతంత మాత్రమే, మేము అంతంత మాత్రం ఏంటంటే అని మా అన్నయ్య అన్నాడు. 60-70 సంవత్సరాలు మా ఉప్పు కారం తిని ఆఖరికి నువ్వు ఇలాగ రివర్స్ అయిపోయావా అని కాస్త సంతోషించాం. ఒక విధంగా ఒక మంచి మాట ఏంటంటే నిజంగా వారు గొప్ప ప్రార్థనా పరులు. దాదాపుగా ఆ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రార్థన వలనే నా ఆత్మీయ జీవితంలో సేవకు రావటం, రక్షించబడటం కానీ సేవకు రావటం కానీ ఏమండి అలాంటి ఆశీర్వాదం అనేది ఆ కుటుంబాల్లోనే నేను కళ్ళారా చూశాను. అందుకని ఈ సందర్భంగా కూడా ఎందుకు గుర్తు చేశానంటే రాజుబాబు గత దినాల్లో చాలా బలహీనుడయ్యాడని మనం ఎరుగుదాం, మనకు తెలుసు. కానీ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఒకదాని వెంట ఒకటి అలా జరిగిపోయాయి. నిజంగా చాలా అద్భుతంగా జరిగాయి, ఒకదాని తర్వాత ఒకటి. అలా జస్ట్ సిక్ అవ్వటం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం, మళ్ళీ రాయివెల్లూరు వెళ్ళటం అంటే మాటలు కాదు. అక్కడ అపాయింట్మెంట్ దొరకటం కూడా అది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది వెంటనే జరిగిపోతే నేనన్నాను ఒక మాట, ఏంటి జరగ అన్నీ నీకెలా జరిగిపోతున్నాయి ఏంటి అన్నాను. మరి అంతే కదా, మేము వెళ్ళాల్సి వస్తే అపాయింట్మెంట్ తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ అంటారు, ఇట్లాగంటారు. ఏంటి నీకు అంత వెంటనే జరిగిపోతున్నాయి అంటే ఆ రాజా చెప్పిన ఒక మంచి మాట నాకు సంతోషం వేసింది. ఏంటంటే మనం దేవుని పని చేస్తున్నాం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడని సంతోషంతో పలికిన మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజం. ఆ సందర్భంగా వచ్చిన నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇక్కడ కూడా మనం చదువుకున్న వచనాల్లో యేసుక్రీస్తు తన శిష్యులందరినీ కూడా పంపించేస్తున్నాడు, మీరు వెళ్ళండిరా నేను తర్వాత వస్తానన్నాడు. విషయాన్ని నేను ప్రసంగం చేయట్లేదు కానీ సరే వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సముద్రం మీద వెళుతుంటుండగా ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఓ చోట ఆయన ప్రార్థన చేస్తాడు, మనం ఎరుగుదాం. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు మధ్యలో ఉన్నాక వినండి, నాకు చాలా ఇష్టమైనది ఎందుకు చెప్పానంటే చెప్తున్నా. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను రేగి వాళ్ళు చాలా మిక్కిలి కష్టపడుతున్నారని వాక్యంలో రాయబడింది. నేను ఆ మాట పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవునికి తెలీదా కష్టాలు వస్తాయని, దేవునికి తెలీదా తుఫాను వస్తాయని ప్రభువుకు తెలీదా? ఎందుకు పంపించాడు అక్కడ? పైగా వాళ్ళు దేవుని సేవలోనే ఉన్నారు కదా. ఎంత వదిలిపెట్టుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే, ఎంత నష్టపోయారు. వలలు విడిచిపెట్టారు, వారి యొక్క వ్యాపారాలు వదిలేశారు,
రండి అంటే ఆలోచన చెప్తానులే, అసలు నువ్వెవరో తెలియదు, ఇట్లాంటివి కూడా అడగలా. వెంటనే వదిలేసి వచ్చారే. ఇంత త్యాగం చేసిన వారిని దేవుడు ఎందుకు ఒంటరిగా వదిలేశాడు తెలియదా ప్రభు కంటే? దేవుడు కొన్నిసార్లు నమ్మిన పిల్లలకే ఆయన అనుమతి ఇస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా చూడండి, చాలామందిలో ఉన్నాక ఒక తప్పు అభిప్రాయం ఏంటంటే, ఓ చోట ఎలాగానండి, అది వీరభద్రపురం అనుకుంటాను. అప్పటికి నాకు టైంలో చాలా సిక్ అయ్యాను. సోదరులు కూడా నాకు చాలా ప్రార్థన చేశారు, సహాయపడ్డారు. ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళితే అప్పుడు నేను అదే మొట్టమొదటిగా వెళ్ళిన తర్వాత కృతజ్ఞత కలిగినాను. అమ్మ నా కోసం ప్రార్థన చేశారు, చాలా సంతోషం, మీకు అందరికీ వందనాలని చెప్పి మెసేజ్ అయిపోయిన తర్వాత వచ్చితే ఒక ఆమె వచ్చి అనింది, అయ్యగారు మేము కూడా మీకోసం చేసి. అవునమ్మా, మీరందరూ చేశారు, మంచిదే అన్నాక ఒక మాట అనింది. ఏంటంటే నాకు ఇది సిగ్గేసింది ఒక మాట. ఏమని తెలుసా? అయినా కానీ మాలాంటి వాళ్ళకి వచ్చినాయి అంటే అది పర్వాలేదు కానండి, మీలాంటి వాళ్ళకి రావటం ఏంటి అనింది ఆమె. నాకు అర్థం కాల. అంటే ఆమె అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదో అటు ఇటు ఏదో ఉంటాం, మాకు ఈ బాధలు వచ్చినాయి అంటే అది కామన్. అది మనడు ఎంత ప్రసంగాలు చేస్తున్నావు, ఎంత సేవ చేస్తున్నావు, నీకు రావటం ఏంటి అన్నప్పుడు నిజమే కొంతమందికి దేవుని నమ్మినా లేక దేవుని సేవలో ఉన్న ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలని అనుకుంటారు. కొంతమందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు పడితే ఏమంటుకుంటారు తెలుసా? వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి దేవుడు పనిష్ చేశాడు అనుకుంటున్నారు. మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం సరిపోయిన వాళ్ళం కాదు, కానీ దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన నమ్మిన పిల్లలకి అనుమతి ఇస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అడిగిన వారు కూడా కదండి, వాళ్ళ జీవితంలో కూడా ఆ ఆపదలు రాకుండా దేవుడు ఆపలా. ఒక అద్భుతాన్ని జరిగించాడు. వాళ్ళు ఏంటంటే, వారు ఆపదలో పడవేయబడ్డారు కానీ దేవుడు వారి చుట్టూ ఉన్నాడు వారికి. అలాగనే ఆయన నమ్మిన పిల్లలు కూడా విడిచిపెట్టని దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. అదే నా మాట రాలేదు ఏంటంటే, వారు మిక్కిలి కష్టపడుచుంటుండగా ఇలా చూడండి, ఆయన చూచి అన్నాడు. చూచి ఏమన్నాడు చూడండి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుస్తూ. ఆ మాట నాకు గుండెల్ని పగలగొట్టే మాట. ఎందుకో తెలుసా? ఆయన వెళ్ళింది ఒంటరిగానే ఉన్నాడు. 4వ జాము అంటే దాదాపుగా తెల్లవారిపోతామని. సాధారణంగా రేయి మొదటి జాము అంటారు, కానీ రేయి మొదటి జాము అది కాదు. 4వ జాము అంటే తెల్లవారే సమయం. నేను ఎలా ఊహిస్తాను ఏంటంటే, కొన్నిసార్లు మనం 1 గంట అయినా 2 అయినా 3 అయినా నిద్ర రాదు. 3 తర్వాత ఆటోమేటిక్గా ఎట్లాగైనా నిద్ర వచ్చేస్తుంది. కానీ నాకు మాట నన్ను ఎందుకు ప్రేరేపించిందంటే, ప్రభువు ఆయన ఒంటరిగా ఉన్న సమయాల్లో 4వ జాములో కూడా, నిద్రించాల్సిన సమయంలో కూడా మన గురించి ఆలోచించే దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని రాకుండా ఆపడు, కానీ మనల్ని ఇబ్బందులలో పెట్టి మనకు సహాయం చేయాలి అనేది దేవుని ప్రణాళిక. వారు ఆయన చూచి ఏమన్నాడు, రాత్రి ఇంచుమించు 4వ జామున వారి యొద్దకు వచ్చి, తర్వాత చూడండి, ఆయన వారిని పలకరించి అన్నమాట. పలకరించి అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను. ఎస్, ఇందా కీర్తన గ్రంథంలో చదివినట్టుగా పక్షిరాజు యవ్వనము వలె దేవుడు ఆ రాజుబాబు గారికి మరొక నూతనమైన బలాన్ని ప్రభు అనుగ్రహించాడని నమ్ముతున్నాను కదండి. కాబట్టి ఈ ఇంతకాలం అయిపోయింది, ఉన్న మొత్తం అంతా పోగొట్టేసి అయిపోయింది, కానీ ఇక నుంచి నూతన బలం, కొంచెం అనుమతి ఇస్తే చాలు దున్నేసేలాగా ఉన్నారు. ఇప్పుడే అన్ని జిల్లాలు ఆయనే. ఆయన రావటం వల్ల నాకు అసలు మాకు చోటే లేకుండా పోయింది, ఎక్కడ చూసినా ఆయనే. కాబట్టి ఆ మొదటి స్థితికి మరలా వచ్చి దేవుని పరిచర్యలు ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటూ, వారిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడి మాటలను మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చక్కటి గ్రీటింగ్స్ తెలియపరిచిన పిలుపు రాజన్న గారికి కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మెత్కా చర్చ నుండి వచ్చిన సూర్యరావు పాస్టర్ గారు, వల్లూరుపల్లి నుండి వచ్చిన కృష్ణ గారు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా. ఎందుకంటే రాజబాబు అన్న గారికి చాలామంది పరిచయస్తులు ఉన్నారు, ఎవరిని పిలవపోయినా ఇబ్బందే, నడిపించడం చాలా కష్టం. దయించి, ఎందుకంటే వాక్యానికి గంట అయినా మన సమయం అయిపోతే బాగోదు, క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా సూర్యరావు పాస్టర్ గారిని, అలాగే వల్లూరుపల్లి వచ్చిన కృష్ణ గారిని పిలుస్తూ ఉన్నాను.
ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభా, ముందున్న దినాల్లో అటువంటి నూతన బలము నూతన ఆశీర్వాదాలతో వారిని మీరు నింపి అనేక స్థలాల్లో మీరు వాడుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న కుటుంబాన్ని వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు మాకు అందరికి కూడా ఆశీర్వాదకరంగా మీరే మలచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ఉన్నతమైన నామంలో మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులు నీ దాసులు అన్న రాజబాబు గారిని వందనాలు. గత కాలంలో మరి నీ దాసుని ప్రభా బలహీనమైనప్పుడు మీరు బలపరిచారు. మీరు తగిన కాలంలో తగిన వైద్యాన్ని మీరు అందించి నీ దాసుని మీరు మరలా నాయన మంచి ఆరోగ్యం మంచి స్వస్థత మీరు ఇచ్చారు. అందుబట్టి వందనాలు స్తోత్రాలు. రాబోయే దినాల్లో మంచి ఆరోగ్యం ఇచ్చి నీ పరిసరలో చేసిన ఉద్యోగంలో మీరు బహుగా బలం ఇచ్చి వాడుకుని మీరు మహిమ పొందమని, ఈ స్తుతి కూటాన్ని మీరు దీవించమని మరొకసారి అన్న నీ దాసులు అన్న నూటనబాబు గారు మాట్లాడుతుండగా నీ ఆత్మతో నింపి చేరిన బిడ్డలకు శ్రేష్టమైన సంగతులు కుటుంబానికి అందించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయి ఉన్న యేసుక్రీస్తు వారి జీవం గల నామంలో మిక్కిలి ఇనేంతో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసి సహకరించిన మిత్గా చర్చి సూర్యరావు పాస్టర్ గారికి, అలాగే వల్లూరుపల్లి పెద్దలు కృష్ణ గారికి కుటుంబం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి సమయం ఎక్కువగా మరి అయిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాల్లో గ్రీటింగ్స్ ముగించవలసిందిగా మరి పెద్దిరాజు అన్న గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి ఆమెనానండి అమ్మా. రైట్, అది నేను కోరుకుంటాను. చాలాసార్లు మీకు తెలుసు. వాస్తవంగా లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. ఆయన పిల్లలుగా మనం కొనసాగుతుండగా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఇప్పుడు వస్తాయో మనకు తెలియదు, ఇప్పుడు వస్తాయో మనకు తెలియదు. మెట్టికేమైనా అన్నా వాస్తవంగా ఇంత త్వరగా వచ్చేది కాదు. విపరీతంగా ఆయన వాడబడుతున్నటువంటి దినాలు. విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా దేవుని దాసులు దేవుని పనిలో దేవుని సేవలో వాడపడుతున్నటువంటి సందర్భంలో మరొకసారిగా కష్టం కలిగింది. కలగదని ప్రభు చెప్పలేదు, కానీ కలుగుతుంది. కానీ వాటన్నిటిలోంచి ప్రభు విడిపిస్తాడు అనేటువంటి సంగతి దేవుని పిల్లలుగా మనం ఎరిగిన వారం. ప్రభు అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆఖరి వచనం, అక్కడ అన్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ప్రభు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకమును జయించినవాడు, పాపమును జయించినవాడు, మరణమును జయించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మిన ఆయన దాసునికి కొంత శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. సంగతి తెలిసిన నాటి నుండి ఆనాటి నుండి నేటి వరకు కూడా మనం అందరం కూడా సంఘాలుగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం మాత్రం మనం ఎన్నడూ మర్చిపోవడానికి అవకాశం లేదు. లోకంలో నాకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అవును, ధైర్యం కలిగి ఉండడానికి ప్రభువే మనకు సహాయం చేశారు. అందుకనే 116వ కీర్తనలో చక్కటి మాట అన్నాడు కదండి. భక్తుడు అంటున్నాడు 8వ వచనంలో అన్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడువకుండా నా కనులను, జారి పడకుండా నా పాదము నీవు తప్పించి ఉన్నావు. సజీవులన్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతాను. దేవుని వాగ్దానం ఉంది. రాయివెల్లూరు తీసుకువెళ్ళారు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళారు. ఎక్కడ అతి శీఘ్రగతిని స్వస్థత కలుగుతుందో అన్న బాగుపడతారు. ఆ స్థలానికి నిజమే అన్న చెప్పినట్లుగా సామాన్యంగా మనం ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఆ ప్రకారం వారు ఇప్పుడు ఇస్తారు.
కానీ ఈ అన్న విషయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం, ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. అదే 107వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎక్కువసార్లు 4 సార్లు వ్రాయబడిన మాట మనం గమనిస్తాం కదండి. 8వ వచనంలో, అలాగనే 15వ వచనంలో, 21వ వచనంలో, అలాగే 31వ వచనం ఒకే మాట ఉంది. 4 సార్లు వ్రాసాడు ఆ మాట. ఆయన కృపను బట్టి నల్లుకు ఆయన చేయు ఆశ్చర్యకాలం బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే మాట వ్రాసాడు. ఆయన కృపను బట్టి నల్లుకు ఆయన చేయు ఆశ్చర్యకాలం బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతురు గాక అన్నాడు. అవును, ఆయన కృప ఆయన దాసుని పట్ల, దాసుని కుటుంబం పట్ల ఉంచాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అలాగనే ఆయన వారి జీవితకాలం అంతా కూడా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ప్రభు ఇస్తాడని విశ్వాసంతో ప్రభుని అడుగుతున్నాం. మరింతగా ఆయన విశేషంగా వాడబడాలి అనేటువంటి ఆ సంగతి కూడా ప్రభు పాదాల దగ్గర విన్నవిస్తున్నాం. ప్రభు అలాగున వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వందనాలన్నా. మరి సమయం తక్కువ ఇస్తున్నందుకు ఏమనకండి, క్షమించండి. చక్కటి గ్రీటింగ్స్ తెలియపరిచిన పెద్దిరాజన్న గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే పిలుపు రాజు గారు, పెద్ది రాజు గారు, రాజుబాబు గారు ఆ రాజైన యేసుక్రీస్తుని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ ఆయన చేసిన స్వస్థత కార్యం గురించి ఈ రీతిగా తెలియపరుస్తున్నందుకు వందనాలు. మాకు ముందు ఖాళీలు ఉన్నాయి, వెనకాల కూర్చున్నారు. దయవుంచి చర్చిలో కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, వెనకాల కూర్చున్నారు. ముందుకి వచ్చి కూర్చోవలసిందిగా మొదటి నుంచి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గమనించండి, ముందుకు వచ్చి కూర్చోండి, ఖాళీలు ఉన్నాయి, గమనించండి. వర్తమానం అందించే ముందు మరి సహోదరులు మన రాజబాబు అన్న గారు వారి సాక్ష్యాన్ని వివరిస్తారు. శ్రద్ధగా విందాం. హలో మైక్ చెక్. ప్రభువునందు ప్రియా సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామంలో మరి ఈ స్తుతికూడికి చేరువచ్చిన మీకు అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలగటానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినిపింప చేయడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి మా జీవితంలో, కుటుంబంలో చాలా మేలులు, చాలా అద్భుతాలు దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు. మీ కుటుంబంలో నేనేంటి, మా కుటుంబాల్లో కాదా అని అంటారేమో. అందరి కుటుంబాల్లో కదండి. దేవుడు ఆయన అందరికీ ఉపకారి కదా. ఆయన అందరికీ ఉపకారి. ఆయన ఎప్పుడు కీడు చేసేవాడు కాదు, మేలే చేసేవాడు. కనుక నా జీవితంలో కూడా ప్రభు చాలా గొప్ప మేలు చేశాడు. వాస్తవంగా చెప్పాలి అని అంటే అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నాకు. అది చిత్రమైన సంగతి. సరసాధారణంగా ఎవరైనా పెయిన్ వచ్చిందనో లేకపోతే ఇంకోటనో అట్లా ఆలోచన చేస్తారు. అప్పుడు ఏదన్నా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ అసలు మరి పెయిన్ లేదు, ఆయాసం లేదు, ఏమీ లేదు. షుగర్ ఉంది, అందువల్ల డాక్టర్ గారు కొంచెం వాక్ చేయమన్నారు. కనుక ఆ రోజు కొంచెం ఎక్కువగా వాకింగ్ చేశాను. ఇంటికి వెళ్ళాను, కొంచెం చెమటలు పట్టినాయి. గబగబా ఫ్యాన్ ఏమన్నాను. ఈ లోపు శామోళ్ళకి ఫోన్ చేశారు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. అది డీహైడ్రేషను మీ బాడీ అయిందండి, అందువల్ల కొంత మీకు ఇబ్బంది అయింది అని చెప్పి 2 సెలైన్లు ఎక్కించారు. మరలా తిరిగి నేను ఈ మందులు తీసుకుని మీరు వెళ్ళిపోండి అని అంటే మందుల షాప్ దగ్గరికి వచ్చి మరలా కళ్ళు తిరిగినాయి, మరలా చెమటలు పోసినాయి. అప్పుడు గబగబా మరలా తీసుకుని వెళ్ళారు. ఈ సమయంలో మరలా ఈసీజీ తీయాలని చెప్పి డాక్టర్ గారు కూడా చాలా పరిగెత్తుకుని వచ్చి గబగబా చెకప్ చేశారు. అంతా నార్మల్, ఏమీ లేదు. ఆ తర్వాత మరలా తిరిగి మరి రేపు మార్నింగ్ రండి అని అన్నారు. మరి ఏం చేద్దాం చెప్పండి అని అన్నారు. మార్నింగ్ వెళ్తే, సార్ మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే, ఎకో పంపిద్దామా ఎకోకి అని అన్నారు. సరే అన్నాను. సరే అని
ఆయన డాక్టర్ గారికి తెలిసినటువంటి కార్డియాలజిస్టు రమేష్ హాస్పిటల్స్ విజయవాడలో ఉన్న ఆయనకి కవర్ చేశారు, ఫోన్ చేశారు నా ముందే ఫోన్ చేసి, ఇలాగా మాకు బాగా తెలిసిన ఆయన మా ఫ్రెండు ఒక ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను, ఈ లోకల్లో అయితే కొంత ఇబ్బంది ఉంటుంది కనుక మీ దగ్గరికి పంపిస్తాను, మీరు చక్కగా నీట్గా చెకప్ చేసి పంపించండి అని అన్నారు. సరే అని చెప్పి ఇక వెంటనే మరి నేను మరి అన్న ప్రభాకర్ గారు, శ్యాము, బాబ్జీ మేమందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోతే ఆ ఎకో తీశారు. ఎకోలో కూడా నార్మల్ చాలా బాగుందండి అని చెప్పి 95% యువర్ హెల్త్ ఈజ్ ఓకే, యు ఆర్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి మీకు ఒక 12 years నుంచి షుగర్ ఉంది కనుక ఒక చిన్న టెస్ట్ ఎప్పుడైనా మీకు అనుకూలం ఉన్నప్పుడు అది ఎప్పుడన్నా విజయవాడ వచ్చి సిటీ స్కాన్ చేయించుకోండి అన్నారు. సిటీ స్కాన్ చేయించుకోండి, ఎందుకంటే కొంచెం షుగర్ ఉంటే కొంచెం ఒక్కొక్కసారి హార్ట్లో ఆ నెర్వ్ కొంచెం క్లోజ్ అవుతూ ఉంటుంది, అట్లాంటప్పుడు కూడా ఇట్లాంటి కళ్ళు తిరగవచ్చు అని అన్నాడు ఆయన. అది చాలా మైల్డ్ అని అన్నాడు. మీరు ఎప్పుడైనా ఒకసారి రండి పర్వాలేదు, ఇప్పుడైతే కంగారు అయితే ఏం లేదన్నాడు. ఇక మేమేం చేసామనంటే ఇక సెలవులు మరి క్లోజ్ మాకు సెలవులు అప్పుడు ఇక మరలా జూన్ నెల స్కూల్స్ ప్రారంభిస్తారు. సరే వెళ్ళిపోదామంటే మరుసటి రోజు వెంటనే తెల్లారి వెళ్ళిపోయిన తర్వాత సిటీ స్కాన్కి వెళ్ళాం. సిటీ స్కాన్ తీసిన తర్వాత అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ సిటీ స్కాన్ చూస్తూ కొంచెం ఆయన కొంచెం ముఖం చిట్లించాడు. అప్పుడు నాకు అర్థమైంది మొత్తం ఇది ఈయన ఏదో చెప్పబోతున్నారని. సరే అంతా బాగానే ఉంది, కానీ మీకు మెయిన్ ఒక నెర్వ్ అది 70% అబౌవ్ బ్లాక్ అవుతుంది కనుక మీకు ఖచ్చితంగా స్టంట్ పడవచ్చు కనుక మరి మీరు ఎప్పుడో ఒకప్పుడు మరి తప్పనిసరిగా మీరు స్టంట్ వేయించుకోవడం మంచిది. మందులు రాసిస్తున్నాం, మీరు వాడండి, ప్రాబ్లం ఏమీ కాదు. అయితే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకోండి. మరలా మీకు కళ్ళు తిరుగుతున్నా, మరలా మీకు ఏదైనా పెయిన్ కింద వస్తున్నా, అలాగే ఏదైనా ఉంటే కొంచెం మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుని మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. ఇంకప్పుడు సరే అని చెప్పి మేము వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఆలోచన చేసి చాలా 2-3 సంప్రదించి ఏదో ఒక థర్డ్ ఒపీనియన్ అదే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని. అప్పుడు ఇంకా ఫైనల్గా మరి రాయవెల్లూరు వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాం. దేవుని చేత అపాయింట్మెంట్ దొరికింది, బయలుదేరి వెళ్ళాం. అక్కడ ఆ డాక్టర్ గారు కూడా ఏమన్నారు అని అంటే, సరే యాంజియోగ్రామ్ చేస్తేనే ఆ బ్లాకేజ్ ఎంత ఉందో తెలుస్తుంది, దీంట్లో కూడా కొంత అటు ఇటు ఉండొచ్చు కనుక యాంజియో మేము చేస్తూ ఉన్నప్పుడు మీకు బ్లాకేజ్ ఉంటే వెంటనే మీకు స్టంట్ వేస్తాం అని చెప్పేసి అన్నారు. మరి దానికి మీకు అంగీకారమేనా, మీకు ఇష్టమైతే మీరు అమౌంట్ కట్టి మీరు జాయిన్ అవ్వండారంటే నేను న్యూటన్ బాబు అన్నకు ఫోన్ చేశాను వెంటనే. అన్నయ్య ఇలా అంటున్నారు, నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నాను. అన్నయ్య ఏమన్నారు అని అంటే, రాజబాబు అక్కడి వరకు వెళ్ళిపోయావు కదా నువ్వు, ఇంకా డాక్టర్ గారు చెప్పారు కదా, డాక్టర్ గారు చెప్పినట్టు చేసేసే ఇక అని చెప్పేసి అన్నారు. అంటే నేను మరలా పోనీ వచ్చి తర్వాత వెళ్దాం అది ఇది అని అనుకున్నాం, కానీ వదిలే ఇంకా అక్కడి వరకు వెళ్ళిపోయావు కనుక అక్కడ నువ్వు డాక్టర్ గారు ఎలా చెప్తారు అట్లా చేశానంటే, అలా అయితే నేను అడ్మిట్ అవుతున్నాను అని అంటే అడ్మిట్ అవ్వడానికి ప్రభు సహాయం చేశాడు. చిత్రమైన సంగతి ఏమిటంటే 3 అంటే ఆ రోజుల్లో ఇంచుమించు వరుస మీటింగ్స్, ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా ఒక 2 చోట్ల మీటింగ్స్. నేను మన ఈ చిత్తూరు వెళ్ళాం, అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. ఆ చిత్తూరులో కూడా ఆ రాత్రి మరలా ఈ విజ్ఞాపన కూడికలో వాక్యం చెప్పాను. ఆ తెల్లారి మరలా వాక్యాన్ని ఆదివారం అందించాను. ఆదివారం తెల్లారి వాక్యం అందించి అప్పుడు వెళ్ళి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను. కానీ డాక్టర్ గారు టెస్ట్ చేసింది ఏంటంటే 70% అబౌవ్ బ్లాక్ ఉంది మీకు అని చెప్పి వెంటనే ఈ టేబుల్ మీద అదే సర్జరీ టేబుల్ ఆపరేషన్ టేబుల్ మీద పెట్టినప్పుడు ఆయన చెప్పారు, సార్ మీకు బ్లాక్ ఉంది, వెంటనే స్టంట్ వేసేస్తున్నాం అని అన్నారు. సార్ మెడికల్ ద్వారా ఏమవుదానంటే 50% బిలో ఉంటేనే మెడికల్ ద్వారా ఏమన్నా అది ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా మీకు స్టంట్ పడుతుంది అన్నారు. ఓకే సార్ క్యారీ అని అంటే ఆయన వేశారు. చాలా మంచి హాస్పిటల్లో దేవుడు చాలా మంచి స్టంట్ కూడా అది చాలా ఖరీదైంది, ప్లస్ అది మంచిది.
ఆ స్టంటే ఆ మెడిసిన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పి అలాంటి స్టంట్ వేయడానికి ప్రభు సహాయం చేశాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మనకు ఆరోగ్యం బాగుంది అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మరి లోపల కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. దేవుడు ఒక పెద్ద ప్రమాదం నుండి నన్ను తప్పించడానికి ఒక చిన్న సమస్యని ఆయన ముందుకు తీసుకుని వచ్చాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మొన్న కూడా మరలా వెళ్ళొచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం ఏమైనా ఉందా అన్నారు. ఏమీ లేదన్నాను. ఏమీ లేవు కనుక మీరు కంటిన్యూ చేయండి మందులు, తర్వాత మరలా మీరు వద్దురుగాను అని అన్నారు. కనుక దేవుడు మరి ఇందాక అన్నోళ్ళు చెప్పినట్టుగా కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి, బాగు చేయడానికి దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. నేను ఒప్పుకుంటాను, వాక్యం కూడా చెప్తాను. నన్ను సరిచేయడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను మరింత ఎక్కువగా ఆయనతో సహవాసం చేయడానికి, దీనుడిగా బ్రతకడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అదే సమయంలో కొన్నిసార్లు దేవుని పిల్లల యొక్క సహనం, ఓర్పు, వారు ఎంతగా సహించగలరో, ఎంతగా నిలవగలరో ఆ విషయాల్లో కూడా ప్రభు ఆయన పరీక్షించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. ఏదేమైనప్పటికీ అనేక మంది ప్రార్థన చేశారు. నాకున్న బలం ఏమిటి అనంటే మా సంఘం, నాకున్న బలం భక్తుల యొక్క ప్రార్థన, నాకున్న బలం మా రక్త సంబంధికులు. కనుక నాకు ఇట్లా అని అనిపించేటప్పటికి అల్లాడిపోయారు మొత్తం అందరూ. మా సంఘస్థులేంటి, రక్త సంబంధికులేంటి, భక్తులేంటి, ఎంతమంది ఫోన్లో ఎంతమంది వచ్చి వెళ్ళేవారో, అసలు రావద్దు అని మేము ఒక వాట్సాప్లో అది ఫార్వర్డ్ చేశాం. పాపం ఇప్పుడు కూడా ఆ వాట్సాప్ ఆ మెసేజ్ని బట్టి చాలామంది అన్న మీ దగ్గరికి రాలేకపోయామన్నా అని అన్న. అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పారు. మీరేం చేస్తారు అని అంటే, నేను టీచింగ్ ప్రొఫెషన్లోనూ అలాగే ప్రీచింగ్ అని అంటే ఆ రెండు కూడా ఒక 3 నెలలు మానుకోండి అని అన్నారు. కనుక మరి మాట్లాడకూడదని చెప్పి చాలామందికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడాన్ని బట్టి చాలామంది ఫోనుల్లో కూడా మాట్లాడడానికి అయినా 100 మంది ఇంచుమించు చెప్పాలి అని అంటే 100 మంది రావడం, ఫోన్లు చేయడం. అంటే నేను అనుకున్నాను అనమాట, ఇంతమంది భక్తులు నా వెనకాల ఉన్నారు, ఇంతమంది సంఘస్థులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుడు వారందరి ప్రార్థనలు ఆలకించి ప్రభువు నాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక నేను మరలా చెప్తాను, సంఘం నాకు బలమైంది. కనుక మా సంఘస్థులు కూడా వాస్తవం కూడా థ్యాంక్స్లు చెప్పాలి, కానీ సాక్షులను చెప్పేస్తాను ఇవన్నీ. ఆ రాజభవన్కి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కూడా సంఘమే భరించాలి అని చెప్పి వారు నిర్ణయం చేశారు. సుమారు 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సంఘం మన పట్ల అంత బాధ్యత కలిగి ఉంటుంది, బాధ్యత కలిగి ప్రభు పనిలో కొనసాగుతూ ఉంటుంటే. కనుక నేను దాన్ని అంటే చిన్నగా తిరస్కరించడం జరిగింది. కానీ సంఘస్థుల యొక్క ప్రార్థన, వారి ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేము. అలాగే మా రక్త సంబంధికులు కూడా వెంటనే అల్లాడిపోయారు. మా వాళ్ళు, నీకెంత కావాలి, మీకెంత, ఎంత, అలాగే మా పెద్దవదిన గారు కూడా ఇక్కడ ఉన్నారు, అలాగే మా కృపావదిన వీరు ఉన్నారు. ఎంత కావాలో చెప్పండి, కొడతాం. మా పెద్దవదిన కూడా, రాజబాబు నీకు 1,00,000 కొడుతున్నాను నేను. లేదు వద్దున డబ్బులు ఉన్నాయి నా దగ్గర. మా కృపావదిన గారు కూడా, ఆవిడ కూడా ఇదిగో మీకు ఎంత కావాలో చెప్పండి అని చెప్పి మా తోడళ్ళు గారు ఇలాగా మా అన్నోళ్ళు, మా అక్కోళ్ళు, నా మేనల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు నిజంగా ఎంత అల్లాడిపోయారో చెప్పలేము. కానీ దేవుని మహాకృప చేత దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఏం చెప్పారు అని అంటే, శ్యామ్ అడిగాడు, మరి నా వాక్యం చెప్పొచ్చు అంటారా అని అన్నాడు. చెప్పొచ్చండి అన్నాడు. చెప్పొచ్చు, కొంచెం తక్కువగా చెప్పాలన్నాడు. కానీ రాత్రి 1.5 గంట చెప్పాల్సి వచ్చింది వాక్యం. మొన్న కూడా 1.5 గంట చెప్పాల్సి వచ్చింది. అంటే ఒక్కళ్ళే ప్రసంగికులు ఉంటే ఇబ్బందే. 2-3 ప్రసంగికులు ఉంటే చక్కగా 40 మినిట్స్ 45 మినిట్స్లోనూ క్లోజ్ చేయొచ్చు. కానీ ఒక్కళ్ళే ప్రసంగికులు అనుకోండి, అది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీ అందరి ప్రార్థనలు బట్టి మరి ప్రభు గొప్ప కార్యం జరిగించాడు. అందుని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరొక చాలా అద్భుతమైనటువంటి మరొక సంగతి ఏమిటి అంటే,
నా భార్య విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో అసలు అది అంతకన్నా మించిన అద్భుతం, ఇంతకు మించిన అద్భుతం. అదేమిటి అనంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయినాయి. వాస్తవంగా నా భార్యకి రావాల్సిన మార్కులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక ఆమె కొవ్వూరు నుంచి కొన్ని ఆ స్టేషన్ పాయింట్స్ ఎక్కువ వేసుకుని వచ్చింది. కౌన్సిలింగ్ అయిపోయింది. వీళ్ళ మున్సిపాలిటీలో 12 మంది ఉంటారంతే. కనుక వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. ఫస్ట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. ఇక అది పెట్టడానికి సమయం లేదు, ట్రాన్స్ఫర్ అయిపోయింది. తనకు ట్రాన్స్ఫర్ ఇచ్చేసారు. ఆ తర్వాత మార్కులు ఆవిడకి ఎక్కువ వచ్చినాయి. కానీ వాస్తవంగా నా భార్యకి రావాలి కనుక నా భార్య ప్లేస్కి ఆవిడ వచ్చింది కనుక ఊరికి గ్రీవెన్స్ అప్లై చేశాం. గ్రీవెన్స్ అప్లై చేసి వెంటనే మరి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ భీమవరం డిఓ ఆఫీసు, ఆ తర్వాత ఏలూరు డిఓ ఆఫీసు, ఆ తర్వాత కాకినాడ ఆర్జేడీ ఆఫీసు. ఒక్కరోజే అప్పటికి నేను స్టంట్ వేయించుకుని 10 రోజులే ఎంత అవుతుంది, 10 రోజులు 12 రోజులు అవుతుంది అంతే. మొత్తం వరుస ఫస్ట్ డిఓ ఆఫీస్కి, తర్వాత ఇక్కడ ఏలూరు ఉమ్మడి జిల్లాల డిఓ ఆఫీసు, ఆ తర్వాత కాకినాడ వెళ్ళాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి అధికారులు, చూస్తాం చేస్తామని అంటారు. మరలా దాని కొరకు మరొకసారి ఒక 2-3 సార్లు ఏలూరు, మరొకసారి 2 సార్లు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రసాద్ అన్న ఉన్నారు ఇక్కడ. అన్న నేను మీకు రాజకీయ నాయకులతోటి, నేను మా ఎమ్మెల్యే గారి వాళ్ళతో మీకు ఫోన్ చేయిస్తాను, పని చేస్తానన్నాను. నేను ఎందుకో ప్రభు మీ చిత్తం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. కనుక నాకు తెలిసిన చాలా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు కొంతమంది. వాస్తవంగా మనం వెళ్తే కొంచెం స్పందించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు అసలు నాకు ఇష్టం లేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడానికి. ప్రభు మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, లేకపోతే ఇంక మేమేమీ చేయలేము. అధికారులకు అధికారివి, సర్వాధికారివి, సర్వాధిపతివి, కనుక మీరే సహాయం చేయాలి అని చెప్పి ప్రభు దగ్గర మేము తెలియచేశాం. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరావు వారిని ఇద్దరం వెళ్ళి కలిసాం, చెప్పాం, సార్ నాకు అన్యాయం జరిగింది, మీరు చేయాలి అని అంటే అసలు ఆయన మమ్మల్ని మాట్లాడిన వాళ్ళ అంటే అమ్మ ఇంత అయిపోయింది కదా, ఇంత అయిపోయిన తర్వాత ఎట్లా జరుగుద్ది అది ట్రాన్స్ఫర్, అసలు ఎక్కడ అది కుదరదు కదా, మీకు చేస్తే మరలా అంత సిస్టమ్ ఇబ్బంది అవుతుంది కదా, అది ఇదని చెప్పి చాలా ఆయన చెప్పారు. అయినా చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి, మన సమస్య ఏముంటుంది. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఏంటి అని అంటే ఒకసారి ఈ ఆర్జేడీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చి ఏమంటే మీరు డిఓ ఆర్జేడీ ఆఫీస్ దగ్గరికి రావాలి ఒకసారి. డిఓ ఆఫీస్, ఏలూరు డిఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఆర్జేడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి మీరు అని. వెళితే అక్కడ ఇద్దరిని పిలిచి మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కనుక మరి మీరిద్దరూ ఏదో మాట్లాడుకుని రండి అని చెప్పి ఇంకొక టీచర్ గారిని మా మిస్సెస్ని చెప్పారు, మ్యూచువల్లో అని అన్నట్టుగా. ఆవిడ కొంచెం బెట్టి చేసింది. అయితే ఎటు పరిస్థితుల్లోనూ మ్యూచువల్ ఇచ్చేయమన్నారు. కనుక డైరెక్టర్ గారు డైరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇమ్మని చెప్పారు. కనుక ఆవిడకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తామని చెప్పేసి 1 నెలలోనే మరలా తిరిగి మా ఇంటి వెనక మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్. దేవుడు ఎంత అద్భుతం అండి నిజంగా. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఏ యూనియన్ నాయకుడిని అడగల. నాకు తెలిసిన 2 సోదరులు ఉన్నారు ఏలూరులో, వారు ఒక లెటర్ ఒకటి ఫ్రేమ్ చేయమన్నారు, ఆ లెటర్ ఫ్రేమ్ చేశాను, వారు వచ్చారంతే డిఓ ఆఫీస్కి. అద్భుతం మాట. సర్వసాధారణంగా చాలామంది మనం ఆయన చేత ఫోన్ చేపిద్దాం, ఏం చేపిద్దాం, ఇప్పుడు అదంతా ఎందుకు మీకు. బీజేపీ ఈయన పేరు మన మంత్రి గారు ఉన్నారు ప్రస్తుతం మన పార్లమెంటరీ నియోజకవర్గం కదండి, అన్నా కాదు అన్నా శ్రీనివాస్ వర్మ గారు మా సీనియర్ అండి. ఆయన నేను డిఎన్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు మా సీనియర్ ఆయన ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఏలో ఉండేవాడు, పలకరిస్తూ ఉండేవారు. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు పాలకొల్లో, మా సీనియర్ ఆయన, తెలుసు, బాగా పరిచయం, వీళ్ళందరూ తెలుసు. నక్క ఆనంద్ కుమార్ ఉన్నాడు యూనివర్సిటీలో, మా జూనియర్ ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాను జీవితంలో. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది చేయండి అని అడగకూడదు అనుకున్నాను.
నువ్వు చేస్తే చేయండి. ఒకవేళ నా భార్య అక్కడే పని చేయాలనుకుంటే అక్కడే ఉంటుంది, వెళ్తుంది. ఇక్కడి నుంచి ఆటోకి వెళ్ళడం, ఆటో నుంచి మళ్ళీ అక్కడ ఇబ్బందే. నా సేవకు కూడా ఇబ్బందే నాయన, మీ చిత్తం మీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేశాం. చాలామంది భక్తులు వచ్చారు, అన్నోళ్ళకి కూడా చెప్పాను, సంఘం కూడా ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతం చేశాడు. అంటే దేవుడు తన నమ్మిన పిల్లల పట్ల ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, ఎంత కన్సర్న్ ఉంటుందో అనే సత్యాన్ని మీకు వెల్లడి చేయడానికి నేను ఈ స్తుతికుడికి పెట్టాను. మనం మౌనంగా ఆయన పైన ఆధారపడితే, ఆయన ఆశ్రయిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు. ఆయన చేయకపోయినా ఆయన దేవుడు గొప్పవాడు. అది మనకు మేలు. ఒకవేళ మనం అనుకున్నది ఒకవేళ మన జీవితంలో జరగకపోతే మన మేలు కొరకు అది జరగలేదు. అలా అని చెప్పి మనం భావించి ప్రభువుని మనం స్తుతించాల్సిన అవసరం ఉంది. కనుక ఇవి మాత్రమే కాదు, మా బాబు విషయంలో, అలా పెద్దోడి విషయంలో, అలాగే చిన్నోడి విషయంలో కూడా ఎడ్యుకేషన్లో చాలా దేవుడు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. కనుక మా కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థన చేసిన మీకు అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి దినాల్లో మీరు మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మరింత ఎక్కువగా దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్లో మేము మా కుటుంబం వాడబడగలిగేటట్లుగా నేను ప్రార్థన చేయాలని చెప్పి ప్రేమతో మీకు మనవి చేస్తూ, దేవుడు తన్ను ప్రేమించిన వారికి కదా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చెప్పండి, సమస్తమును సమకూడి. అంతేనండి, ఆ ఒక్క వచనంలో ఈ సాక్ష్యం అంతా ఉందంతే, మీరు ఆలోచన చేయగలిగితే. కనుక మరి మా కుటుంబం కొరకు ప్రార్థించిన వారందరికీ, మరి సహాయం చేసిన వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద చాలామంది దేవుని సేవకులు ఉన్నారు కనుక వారందరూ కూడా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇంకా అనేక మంది వాస్తవంగా రావాలి. నేను చాలా లిమిటెడ్గానే, అంటే ఎవరు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారో వారిని పిలుద్దామని చెప్పి పిలిచాం. ఫోన్లో చాలామంది పలకరించిన వాళ్ళు ఉన్నారు కనుక మరి వారందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ, దేవుడు మా జీవితాల్లో చేసిన ఈ అద్భుతాలను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని వినిపించాలని దేవుని సేవకుల్ని మీ ముందుకు తీసుకుని వచ్చాం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధతో మీరు ఆలకించి మరి ప్రభు వాక్య ప్రకారం మన జీవితాలు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిందిగా మరొకసారి నేను ప్రేమతో మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షులు మా స్థానిక సంఘ పెద్దలు మరి